లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1962 సంవత్సరం జూలై 15వ తేదీన సహవాసపు 27వ వార్షికోత్సవ కూటములో చేసిన ప్రసంగం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను. వారు దేవుని వాక్యమును అర్థం చేసుకొనరు. మన హృదయాలను పొరలు పొరలుగా మనం శుద్ధి చేసుకొనవలసి ఉన్నాము. లోతుల్లో ఏమి ఉన్నదో మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న హైందవ్యము నుండి మరియు ఆచార సంబంధమైన సంఘముల నుండి తప్పైన భావాలను మనం జీర్ణించుకున్నాము. లూథర్ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నది. అతని ప్రయాసలను గూర్చి చదివినప్పుడు నీవు దుఃఖించకుండా ఉండలేవు. ఎంతటి క్రూరమైన ప్రయత్నాలు అతనికి వ్యతిరేకంగా చేయబడినవి. సంఘ కాపరి మొదట శుద్ధి చేయబడవలసి ఉన్నాడు. మత సంబంధమైన వృత్తిలో ఉన్నవారిలో కూడా వ్యభిచారము కనబడుచున్నది. ఆ విధమైన స్థితిలో మన పిల్లలు మంచిగా ఎట్లుండగలరు? అక్కడ పరిశుద్ధమైన వివాహములు ఎట్లు ఉండును? ఆలయము యెహోవా ఆలయము అని చెప్పుట వలన లాభమేమి? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడినది. నీవు బంగారమని తలంచేది తక్కువ రకమైన నిరుపయోగమైన లోహముగా ఉండవచ్చు. వెస్లీ దీన్నే కనుగొన్నాడు. సంఘ కాపర్లు త్రాగుచూ పాపములో జీవిస్తూ ఉన్నారు గాని వెస్లీ సువార్తను బోధించుటకు ఇష్టపడ్డాడు. చాలామంది పరిశుద్ధులైన యవ్వన స్త్రీ పురుషులు అతని చుట్టూ చేరి ఇంగ్లండ్ను రక్షించారు. నిజంగా మార్పు చెందిన ప్రజలు ఇండియాను క్రీస్తులోనికి నడిపించగలరు. తప్పుడు మారు మనసులు మరియు నామకార్థ బాప్తిస్మముల ద్వారా దేవుని సేవను కట్టగలమని మనము తలంచరాదు. ఈ విధంగా మనము ఆత్మలను నాశనము చేస్తాము. నీవు మారు మనసు ఇంకా పొందలేదు అని మన సహవాసంలో ఎవరో ఒక వైద్య విద్యార్థితో చెప్పుట వలన ఆ విద్యార్థి మన సహవాసానికి రావడం మానివేశాడు. ఆ తరువాత ఒక అమ్మాయితో కలిసి వెళ్ళిపోయాడు. మనము అటువంటి జీవితములను జీవించినప్పుడు యేసు రక్షించగలడు అని హైందవులకు బోధించగలమా? వేషధారులు అని వారు మనల్ని పిలుస్తారు. వారు వెళ్ళి నీ సంఘాన్ని రక్షించుకో అని చెప్తారు. యెషయా కలిగిన అనుభవం మీ అందరికీ కలిగి ఉండాలని నేను కోరుకొనుచున్నాను. ప్రవక్త కలిగిన ఈ ఆక్రందన, అయ్యో నేను నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పాపము కలిగి ఉన్నాను అని కేక వేసినట్లు నీవు కూడా కేక వేయినట్లు ఎవరు నీకు గ్రహింపు చేయగలరు? ప్రతి క్రైస్తవుని కేక యెషయా యొక్క కేక వలె ఉండాలి. నేను పాపుల్లో ప్రధాన పాపిని అని పౌలు వలె నీవు చెప్పగలవా? మనము ఏమి ప్రసంగించున్నామో దాని విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ప్రసంగములోని ఒక భాగము దేవుని యొద్ద నుండి కావచ్చు, కానీ మిగిలినది సైతాన్ నుండి కావచ్చు. ఒక సువార్తికుని నేను కలిశాను. అతడు లోభి. నేను అతను సరిచేసినప్పుడు ఒక దేవుని బిడ్డ పాపము చేయలేడు అని చెప్పాడు. నీ తలంపుల విషయమై మరియు చాలా లోతైన నీ భావనలను గూర్చి జాగ్రత్త పడుము. ఏమి చేసినప్పటికీ నా సంఘము మంచిది అని చెప్పవద్దు. నీ సంఘమునకు వెళ్ళుచూ ఉండుము, కానీ దాని కొరకు కేక వేసి దుఃఖించుము. నా సంఘం పట్ల నేను అదే చేశాను. మా కాపరి కొరకు నేను ఏడ్చాను. ఈ ప్రవక్త యొక్క అనుభవాన్ని వెదకుము. సంఘం కొరకు దుఃఖించుట నీ పని. 1935 జనవరిలో ఒక సహోదరుడు వచ్చి పరిచర్యకు ఒక ఆశ్రమమును కట్టాలని కోరుచున్నానని చెప్పాడు. దాని గురించి నేను ప్రార్థించాను. ఏప్రిల్ మాసంలో ఆశ్రమం మద్రాసులో స్థాపించబడి విశ్వాస పద్ధతుల్లో నడిపించుమని తన చిత్తమును ప్రభు బయలుపరిచాడు. జూలై 15వ తేదీన పని ప్రారంభించబడినని ప్రభువు చెప్పాడు. అయితే నా విశ్వాసం సరిపోయినంతగా లేదని నేను భావించాను. దేవుడు నిన్ను పిలుచున్నట్లయితే ఆయన పని చేయుటకు నీకు విశ్వాసము కలదని దాని అర్థము కాదు. నా కుటుంబము నిర్వహించుకుంటూ విశ్వాస పద్ధతిలో పనిచేయుట నాకు ఒక కొత్త సాహస కార్యముగా ఉన్నది. నా విశ్వాసము నిలబడునా లేక పడిపోవునా? నా విశ్వాసము నిలబడినట్లు నిశ్చయం చేసుకొనుటకు నా భార్య, నేను
మరియు సహోదరి జమాయమ్మ ఒక నెల రోజులు ఒంటరిగా ఉపవాసం ఉండి ప్రార్థించుటకు వెళ్ళాము. ఈ ఖర్చుల కొరకు నా దగ్గరుండిన కొద్ది మొత్తమును దేవుని యొద్ద పెట్టి, మిగతా ఖర్చుల కొరకైన సహాయం మేము ఆ స్థలమును విడిచిపెట్టి వెళ్లే లోపల దేవుని యొద్ద నుండి రావాలని కోరాము. దీన్ని మేము ఎవరితోనూ చెప్పలేదు. తమిళనాడులోని కొడైకెనాల్లో ఒక నెల రోజులు మా ముందున్న సేవ కొరకు మేము ప్రార్థించాము. డబ్బు చివరి క్షణంలో వచ్చునని దేవుడు తనతో చెప్పాడని జమాయమ్మ చెప్పినది. మాకు డబ్బు ఇవ్వమని ఎవరిని ఎన్నడూ మేము అడగలేదు. చివరి రోజున మేము మా వస్తువులను సర్దుకొని ఇంటికి తాళం వేసి ఒక అందమైన దేవుని మందిరాన్ని చూచుటకు వెళ్ళాము. పట్టణమును విడిచిపెట్టుటకు ముందు మరొకసారి ప్రార్థించాము. ఆ తరువాత డబ్బు వచ్చింది. గత 27 సంవత్సరాలుగా దేవుడు నమ్మకముగా ఉన్నాడు.